నీరసంగా ఫీల్ అవ్వడం, వెయిట్ గెయిన్ బాగా అయిపోవడం, షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మెటబాలిజం ఏమన్నా అటు ఇటు అయ్యి ఉండొచ్చు. అయితే మెటబాలిజం అంటే కడుపుని కంప్లీట్ గా రీసెట్ చేసుకోవడానికి పాటించవలసిన సింపుల్ స్టెప్స్ ఏంటంటే, డే అన్నది ప్రోటీన్ సోర్స్ తో ఒక 20 to 30 grams ప్రోటీన్ అంటే ఎగ్స్ గానీ, స్ప్రౌట్స్ గానీ, లేకపోతే పన్నీర్ గానీ, దీంతో డే అన్నది స్టార్ట్ చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు అట్లీస్ట్ 8,000 స్టెప్స్ అన్నవి వేయడం గానీ, లేకపోతే వారానికి 3 సార్లన్నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం గానీ చేయాలి. స్లీప్ అన్నది ఖచ్చితంగా 7 గంటలు మెయింటైన్ చేయడం. ఇంకా చూసినట్టయితే స్నాకింగ్ అన్నది అవాయిడ్ చేయాలి. అసలు చిరుతిళ్ళు ఊరికనే తినడం అన్నది కంప్లీట్ గా అవాయిడ్ చేసి 3 to 4 hours మీల్స్ మధ్యలో ఖాళీ ఉండేటట్టు చూసుకోవడం మంచిది. అలానే గట్ ఫ్రెండ్లీగా ఉండే కర్డ్ గానీ, ఫెర్మెంటెడ్ ఫుడ్ గానీ, ఫైబర్ ని గానీ డైట్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవడం. రోజుకి 2.5 to 3 లీటర్స్ వాటర్ అన్నది డైలీ కన్జ్యూమ్ చేయడం అనేది చాలా మంచిది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్, బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, షుగర్, రిఫైన్డ్ కార్బ్స్, బాగా మైదా, ఇటువంటివన్నీ కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేసుకొని ఈ పాటిస్తే మెటబాలిజం అంటే కడుపు, ఈ మనకి జీర్ణ వ్యవస్థ అంతా కూడా రీసెట్ అవడానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ రోజే మొదలు పెట్టండి, ఏదో డిలే అయిపోయింది అనుకోవద్దు. స్టార్ట్ టుడే, నేచురల్ గా స్టార్ట్ చేసుకోండి, హెల్త్ అనేది రీసెట్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.